నేను నా పేరు శ్రీ విజయ్ కుమార్, కందుకూరు బాలకృష్ణ సీనియర్ న్యాయవాదిని. ముచ్చుమరి విషయంలో ముచ్చుమరి శ్రావంతి వాసంతి విషయంలో మరి ఇప్పుడు మా అమ్మాయి ఇన్సిడెంట్ జరిగి సుమారుగా 9 రోజులు కావచ్చింది. కానీ ఇంతవరకు పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నా అంతన పొంతం లేకుండా చేస్తున్నారు. దీని గురించి ప్రభుత్వం ఏమాత్రము చర్య తీసుకోవడం లేదు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేకపోవడం గల కారణం ఏమి? డిఎస్పీ అనే డిఐజీ, డిఎస్పీ, ఎస్పీ లెవెల్, హై లెవెల్ వాళ్ళు వచ్చినారు, కానీ బాడీని సో ఫార్ నాట్ ట్రేస్ అవ్వదు. పిల్లలు చెప్పే దాని మీద మీరు అక్కడ ఇక్కడ వెతుకులాడుతున్నారు, కానీ ఎక్కడ బాడీని ట్రేస్ అవుట్ చేయాలి. వారి యొక్క విధానం ప్రకారం ఏం చెప్తున్నారంటే రేప్ అండ్ మర్డర్ అంటున్నారు. హౌ కెన్ దే సే రేప్ అండ్ మర్డర్? కాబట్టి బాడీ ట్రేస్ అవుట్ కాలే కదా. కాబట్టి దీని మీద ప్రస్తుత గవర్నమెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు దాని మీద స్పందించి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలా, సీన్ ఆఫ్ అఫెన్స్కి రావాలా, సంబంధిత ప్రాసిక్యూషన్ అథారిటీస్ను అలర్ట్ చేసి స్పీడీ డిస్పోజల్ జరగాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మరి 9 నెలల కిందట తప్పిపోయిన పాపను 9 రోజుల్లో ట్రేస్ అవుట్ చేయించినాడని చెప్పి మరి స్టేట్మెంట్ ఇచ్చినాడు. మరి ఇక్కడ 9 రోజులు అవుతుంది, ఇంతవరకు కనీసం బాడీని కూడా ట్రేస్ అవుట్ చేయాలి. కాబట్టి సీఎం గారు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి నిలిచింది. ఎందుకంటే బాధితుల తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం గారు రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా అని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే స్పందించి, ఎందుకంటే యూట్యూబ్లో ఎన్నో పేపర్లో ఛానల్స్లో వస్తుంది, మీరు స్పందించి మీరు రావాలి. అంతేకాక నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు కూడా దీన్ని స్పందించి వెంబడే విజిట్ చేయాలి.